నా పేరు రాధిక, ఎంపీపీ సెత్తండ విలేజ్. నేను ఇది ఆల్ఫాబెట్ ఫోన్ మేడం. వీళ్ళు ఫ్రూట్స్ రాస్తామని మీకు నచ్చిన ఫ్రూట్ చెప్పండి. దీంట్లోనండి బనానా. బనానా అంటే మనం ఫస్ట్ బి డయల్ చేయాలి, ఇక్కడ చేయాలి. తర్వాత ఏ, ఎన్ ఎక్కడ ఉందో చూడాలి మనం, మళ్ళీ పిల్లలు చూడాలన్నట్టు ఎన్ చూడాలి. ఎన్ డైలర్ ఫోన్ అన్నట్టు ఇది. ఏ మళ్ళీ ఎన్, ఏ మళ్ళీ ఏ బనానా వచ్చేసినట్టు. మళ్ళీ డైల్ చేస్తూ పోతే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ వస్తుంది. మ్యాంగో, మ్యాంగో స్పెల్లింగ్ మళ్ళీ చూసుకోవాలి. ఇక్కడ ఎం ఇది ఎక్కడుందో చూడాలి. వాళ్ళకి రాకపోయినా దీన్ని చూసినా దీంట్లో గుర్తుపట్టి వాళ్ళు తిప్పాలన్నట్టు. వాళ్ళకి అక్షరాలు రాకపోయినా కూడా చూసి ఎం ఏ ఇక్కడ ఉంది, ఏ ఎన్ జి జి ఓ మ్యాంగో అట్లా ఉంది. కాబట్టి అన్ని ఇది మినీ లైబ్రరీ. మొత్తం మనం చిన్న చిన్న బుక్స్ తయారు చేసి పెడతాం పిల్లలకు మొత్తం అన్నట్టు. దీంట్లో అన్నట్టు ఫస్ట్ క్లాస్ కోసం తయారు చేసుకున్నాను నేను. ఇది చిన్న చిన్న పదాలు చేసి వాళ్ళు ఎన్నిసార్లు చింపినా సరే మనం రాసుకుంటే ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా అన్నట్టు. ఇది బుక్ అన్నారు వాళ్ళకి, చిన్న బుక్, మినీ బుక్. వాళ్ళకి ఇట్లా తీసుకుపోతే వాళ్ళకి చాలా అట్రాక్ట్ అనిపించి వాళ్ళు చిన్న చిన్న బుక్స్ తయారు చేశాను వీటితో మొత్తం. ఇట్లా ఇంగ్లీష్కి ఇట్లా ఇగో వాళ్ళు మళ్ళీ ఫ్లాష్ కార్డ్స్ కొన్ని ఇట్లా ఇలా అన్నట్టు అన్ని అలా పెడితే చదువుకుంటూ వాళ్ళు ఇది చేయాలన్నట్టు. ఇది 1 to 9 జాయింట్ వీల్ మేడం. ఇది అంటే ఆఫ్టర్ బిఫోర్ జాయింట్ వీల్ అన్నట్టు. ఇది మన నంబర్ ఫస్ట్ చెప్పినట్టు మనం ఏదైనా నెంబర్ తీసుకోవచ్చు. 5 బిఫోర్ నంబర్, ఇది 4 ఆఫ్టర్ నంబర్, 6 చెప్పేస్తారు. 6 బిఫోర్ నంబర్, 5 ఆఫ్టర్ నంబర్, 7 వచ్చేసి అట్లా వాళ్ళు తిప్పుతూ వాళ్ళు వాడాలి కాబట్టి పిల్లలు అట్లా వాళ్ళు అన్నట్టు. ఇది గిఫ్ట్ బాక్స్. ఇది పిల్లల కోసం మినీ గిఫ్ట్ బాక్స్ మేడం. కౌంటింగ్ కోసం, నంబర్ కౌంటింగ్, గిఫ్ట్ అట్రాక్ట్ కావాలి పిల్లలు కాబట్టి దీన్ని చూడండి ఇట్లా ఓపెన్ చేస్తారు పిల్లలు. నంబర్స్, స్పెల్లింగ్ ప్లస్ నంబర్ ప్లస్ కౌంటింగ్ కూడా ఉంటుంది దీంట్లో మొత్తం. దీంట్లో ఇలా మొత్తం. అందుకే దీన్ని ఒక మామూలుగా ఇట్లా చూపెట్టకుండా ఒక గిఫ్ట్ బాక్స్ లెక్క తయారు చేసినట్టు. రాగానే వాళ్ళ పిల్లగారు మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చిన నాన్న చూడండి అని అంటే వాళ్ళు ఏం గిఫ్ట్ మాకు అని చాలా అట్రాక్ట్గా చూస్తారు అన్నట్టు పిల్లలు. నమస్తే సార్. మీ నంబర్స్ మనం అడిషన్స్ మనం ఒక నంబర్ తీసుకుందాం. 8 ఒకటి తీసుకోవచ్చు. నంబర్ 7 తీసుకొని మనం ఇట్లా వాటికి అందుకే వీళ్ళు కూడా రాసి పెట్టాను నంబర్స్ మొత్తం. 3 or 4 ఏదైనా పెట్టుకుందాం. మీ ఇష్టమైన నంబర్ చెప్పండి మీరు. 4 ఇక్కడ 3 అయినా సరే 4 అయినా సరే, డబల్ వద్దు సరిపోయింది. అయితే ఇప్పుడు 8 4 కౌంట్ చేయాలి మేడం. 1 2 3 8 4 డాట్స్ పెట్టిన కౌంట్ చేసి 8 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని కౌంట్ చేస్తారు. ఆల్రెడీ వాళ్ళకి నంబర్స్ వస్తే ఎడిషన్కి వస్తారు కాబట్టి వాళ్ళు 12 నెంబర్ని తీస్తారు. ఇట్లా దీంట్లో నుండి 12 నెంబర్ తీసి ఇక్కడ పెడతారు. వాళ్ళు పిల్లలు పక్కన రాస్తుంటారు ఎప్పుడు కూడా. పిల్లలు అట్లా రాయొద్దు నాన్న అని చెప్పాలంటే వాళ్ళకి 12 ఇట్లా రాసేస్తారు. వాళ్ళు ఇక్కడ రాయొద్దు నాన్న, మనకు దీనికి ఒక గీత పెట్టండి, దీనికి చేతన పోవాలా అని ఇట్లా తీసుకెళ్ళాలని. మళ్ళీ ఇది కూడా చేస్తే 2 3 4 అట్లా లెక్క వేస్తారు. 4 ఇక్కడ ఎక్కడ ఉంది 4 అని తీసి ఇక్కడ పెట్టేస్తారు అన్నట్టు. అంటే ఇది చేతన లెక్కలు చేయడానికి బాగా పనికి వస్తుంది. వాళ్ళు ఇక్కడ పెడతారు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ పెట్టద్దు, నేను ఇక్కడ ఏం రౌండ్ గీయలేదు, నువ్వు పైకి తీసుకెళ్ళు చెప్పాలన్నట్టు. అట్లా అన్నట్టు వాళ్ళు అలా అన్నట్టు. వాళ్ళకి కలర్స్ ఫస్ట్ మన కలర్స్ తీసుకున్న కొద్ది ఆరెంజ్, పింక్, బ్లూ, రెడ్, గ్రీన్ కలర్స్.